నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను మీ శైలజ గ్రామ స్థాయిలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ప్రకాశం జిల్లాలో విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ అన్నారు. నేటి నుండి జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో ఒంగోలు నగరంలోని పలు కళాశాలల క్రీడాకారులు, విద్యార్థులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. ర్యాలీలో 2 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుంటూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 550 గ్రౌండ్లు ఇందుకోసం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఈ పోటీలు జరుగుతున్నాయని అన్నారు. జిల్లా స్థాయిలో జరిగే పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపికవుతారని తెలిపారు. సచివాలయాల్లో ఇప్పటికే దాదాపు 2 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పేర్కొన్నారు. క్రీడాకారులకు సంబంధించి 208,000 కిట్స్ అందజేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా స్థాయిలో ఆడేవారికి ప్రొఫెషనల్ కిట్స్ అందజేస్తామని అన్నారు. కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రైనీ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ రాథోడ్, మేయర్ గంగాడ సుజాత, నగర కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, డిఈఓ సుబ్బారావు, చీఫ్ కోచ్ రాజేశ్వరి, కార్పొరేటర్లు విజయలక్ష్మి, పసుపులేటి శ్రీనివాసరావు, ఈదర వెంకట సురేష్ బాబు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కుర్రా భాస్కర్ రావు, కార్యదర్శి బొడ్డు సుబ్బారావు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ వనజ, ఎంఈఓ కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఆడుతాం ఆంధ్ర కార్యక్రమం ప్రకాశం జిల్లాలో ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ ఎట్లా చేస్తున్నామో అట్లా ఇవాళ మొదలైంది. ఇవాళ ఇక్కడ నుండి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉంటున్న హెడ్ క్వార్టర్స్లో గౌరవ ఎమ్మెల్యేలు, అక్కడ ఉంటున్న ఎంపీపీస్, ఎంపీటీసీ, జెడ్పీటీసీస్ అందరూ కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో అండ్ విలేజ్ లెవెల్లో కూడా ఈ కార్యక్రమం ఒక పెద్ద ఫెస్టివల్ అట్లా మొదలవుతుంది. ఇవాళ మొదలు పెట్టేసి నెక్స్ట్ 45 రోజులు ఇది వివిధ రంగాల్లో జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా 5 పోటీలు ఉన్నాయి: క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో అండ్ బ్యాడ్మింటన్. సో దీనికి కావాల్సిన గ్రౌండ్స్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా దాదాపుగా 2 నెలల క్రితము ఫాలో చేసేసి 550 గ్రౌండ్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్ పంచాయత్ సహకారంతో అండ్ మున్సిపల్ కమిషనర్స్ అక్కడ సహకారంతో అర్బన్ ఏరియాలో చేయడం జరుగుతుంది. ఇవాళ మనం మినీ స్టేడియంలో డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వారు ఇవాళ గుంటూరులో ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని అది కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. నాతో పాటు గౌరవ మేయర్ గారు అండ్ ఆల్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ ఒక 2 కిలోమీటర్ నేషనల్ ఫ్లాగ్ ర్యాలీలో పాల్గొంటున్నారు. దీంతోపాటు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీస్లో కూడా దాదాపుగా ఒక 500 to 700 మీటర్స్ నేషనల్ ఫ్లాగ్తో ఈ ర్యాలీ నిర్వహించి ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. అఫీషియల్గా మన ప్రకాశం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారి యొక్క చేతుల మీదుగా చాలా వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మన ఒక పండగ వాతావరణంలో మనం ఇప్పుడు కనుక మీరు మీడియాని కనుక కవర్ చేసినట్లయితే మరి దాదాపుగా 1000 మంది ప్రజానీకం అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా మరి దీంట్లో పార్టిసిపేట్ చేసి చాలా అందరూ పండగ వాతావరణం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గత రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు, పెద్దలు అందరూ బాగా మన ఇళ్లలోనే ఆడుకునేవాళ్ళు, బయటకు వచ్చి కూడా ఆడేవాళ్ళు. కానీ ఇప్పుడు టీవీలు, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంటికి అంకితమయ్యి ఒకరితో ఒకరు రిలేషన్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఇది జరుగుతున్నట్టు ఈ 45 రోజుల యొక్క ఆటల్లో మరి అందరూ కూడా బయటకు వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి ప్రతి ఒక్కరు మన హ్యూమన్ రిలేషన్స్ కూడా డెవలప్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి మన కరెక్ట్గా చెప్పినట్లుగా గ్రౌండ్ లెవెల్ నుంచి అంటే మరి గ్రామ సచివాలయాల నుంచి అలాగే స్టేట్ వరకు కూడా అంచెలంచెలుగా మరి దీన్ని డెవలప్ చేసుకుంటూ అలాగే అందరూ గెలుపొందిన వాళ్ళకి కంపల్సరీగా కూడా మరి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చీమకుర్తిలో ఘనంగా నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. క్రీడలు మానసిక శారీరక ఉల్లాసాన్ని కలగజేస్తాయని ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొనాలని వెంకయ్యమ్మ అన్నారు. 600 మీటర్లు పొడవుతో ఉన్న భారీ జాతీయ జెండాను మున్సిపల్ కార్యాలయం నుండి చీమకుర్తి ప్రధాన రహదారులలో ప్రభుత్వ హైస్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో చీమకుర్తిలోని అన్ని పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, వార్డు కన్వీనర్లు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. విద్యార్థులకు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. క్రికెట్ ర్యాలీగా 1 కిలోమీటర్ శివప్రసాద్ గారు పాల్గొన్నారు. ఇప్పుడు క్రిస్మస్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శుభమస్తు షాపింగ్ మాల్లో నిర్వహిస్తున్న లక్కీ డిప్ కార్యక్రమంలో వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పాల్గొని విజేతలను ఎంపిక చేశారు. 2 పెద్ద పండుగలు పెద్ద బహుమతులు కార్యక్రమంలో భాగంగా శుభమస్తు షాపింగ్ మాల్లో కొనుగోలుదారులకు ఎలక్ట్రిక్ బైక్లతో పాటు 2 పెద్ద కార్లను బహుమతులుగా ఇవ్వనున్నట్లు ప్రణీత్ రెడ్డి గారిని వచ్చినందుకు గాను సగౌరవంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలుస్తున్నామండి. ఇప్పుడు ఒకసారి మనం డ్రా చేసి అది కంప్లీట్ చేస్తాం. 0 1 2 3 వచ్చిందండి. నెంబర్ 8 వచ్చిందండి వందల సంఖ్యలో. సో అంటే 843 నెంబర్ వచ్చిందండి. దీని ముందర నెంబర్లు ఇప్పుడు మనం తీసి లక్కీ డ్రా విన్నర్ చూడండి. నెంబర్ 1 వచ్చిందండి. 1843 వచ్చింది. దీని ముందు నెంబర్ 7 వచ్చిందండి. లోపల వచ్చిన వారికి మాత్రమే విజేత కాబోతున్నారండి. సో ఈ రోజు గెలిచిన కూపన్ విజేత నెంబరు CAR 071843. ఈ పర్టికులర్ గుంటూరు వాస్తవ్యులు కుమారి గారు గెలిచారండి. శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రకటించింది. దీనిలో భాగంగా క్రిస్మస్ సందర్భంగా తొలి కారు ఎంపిక కార్యక్రమాన్ని ఒంగోలులోని శుభమస్తు షాపింగ్ మాల్లో నిర్వహించారు. ప్రణీత్ రెడ్డి విజేతను ఎంపిక చేసి గెలుపొందిన గుంటూరుకు చెందిన కుమారిని అభినందించారు. కేవలం 1000 రూపాయలకు వస్త్రాలు కొనుగోలు చేయడం ద్వారా
55,000 రూపాయల విలువ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు, హోండా న్యూ అమేజ్ కారు గెలుచుకునే అవకాశం ఉందని ప్రణీత్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో బయ్య రవప్రదీప్, శ్రీనివాసులు, రవికుమార్, షాపింగ్ మాల్ మేనేజర్, సిబ్బంది పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది నన్ను ఆహ్వానించినందుకు. చిన్నప్పుడు నాకు అలవాటు ఇలాంటి ఎక్కడైనా షాప్స్లో ఇలా ఇస్తుంటే మనం వెళ్ళి ట్రై చేసేవాళ్ళం. ఎప్పుడు తగలేదు, కానీ ఈసారి నన్ను ఇక్కడ నేను తీయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ శుభమస్తు ఆల్రెడీ 10 షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఈ చాలా మంచి బ్రాండు, బాగా సక్సెస్ అయ్యారు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. మొన్న లాస్ట్ 1 మంత్ బ్యాక్ నన్ను ఓపెనింగ్ రోజు పిలిచారు, కానీ నాకు వేరే ప్రోగ్రామ్ ఉండటం వల్ల మా అమ్మ వచ్చింది ఆ రోజు. సో ఇవాళ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ షాప్ ఎంత సక్సెస్ అయిందో ఈ కూర్చుని జనాభా చూస్తే అర్థమవుతుంది. సో ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇంకా ఒంగోలు ఇంకా 2 షోరూమ్స్ పెట్టాలని కోరుకుంటూ. శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు సంక్రాంతికి గాను పెద్ద పండుగలు పెద్ద కార్లు అనే స్లోగన్తో మేము కస్టమర్లకి మరింత చేరువయ్యేలా వాళ్ళకి నాణ్యతమైన బట్టలు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ని ఇస్తున్నామండి మేము. ఆ కూపన్ ద్వారా ప్రతిరోజు ఒక ఎలక్ట్రిక్ బైక్ 37 రోజులు 37 ఎలక్ట్రిక్ బైకులు, అలాగే 2 పెద్ద పండుగలకు 2 పెద్ద కార్లు బహుమానం ఇవ్వాలి అని చెప్పేసి మేము ఆఫర్ ప్రకటించామండి. అదేవిధంగా ఒంగోలు ప్రజలు కూడా మాకు ఎంతో సహకారం అందిస్తూ అతి ఘన విజయానికి మా ఘన విజయానికి తోడ్పడుతూ మాకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉన్నారండి. ఈరోజు మేము పిలవంగానే తన బిజీ షెడ్యూల్ నుంచి టైం తీసుకొని మా షోరూమ్కి విష్ చేసినటువంటి బాలేని ప్రణీత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఒంగోలు ప్రజలందరూ కూడా మాకు ఇట్లాగే సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటామండి. కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ విధానాలను ప్రజలందరూ వ్యతిరేకించి గద్దె దించేంత వరకు ఇండియా కూటమి పోరాడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సిపిఐ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి నగర సిపిఐ కార్యదర్శి పివిఆర్ చౌదరి అధ్యక్షత వహించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 99వ ఆవిర్భావోత్సవాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ 99వ ఆవిర్భావోత్సవాలను డౌన్ క్యాపిటలిజం అప్ సోషలిజం డౌన్ క్యాపిటలిజం వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ ఎరుపులోని రైతు నల్ల చట్టాలను పూర్తిగా రద్దు చేయాలి. రైతు 3 నల్ల చట్టాలను రద్దు చేయాలి. కార్మిక కోడ్లను ప్రియమైన సోదరులారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ 99వ ఆవిర్భావోత్సవాలను పురస్కరించుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ఈరోజు జెండావిష్కరణ చేసుకుంటా ఉన్నాము. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యదర్శి ఎంఎల్ నారాయణ గారు మాట్లాడవలసిందిగా. వంగవీటి మోహనరంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం జనసేన పార్టీ కర్తవ్యం అని అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నారు. మోహనరంగ 35వ వర్ధంతి సందర్భంగా రామ్నగర్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఒక కాపు సామాజిక వర్గానికే కాకుండా అన్ని వర్గాల ప్రజల కోసం వంగవీటి మోహనరంగ పనిచేశారని రియాజ్ అన్నారు. ఆయన ఆశయాలను ఆలోచనలను జనసేన పార్టీ ప్రజల ముందు తీసుకువెళుతుందని తెలిపారు. 35 సంవత్సరాల కిందట ఆయన మరణించినప్పటికీ ప్రజల్లో బతికే ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడుసుమల్లి వెంకటరావు, చలపతి రాంబాబు, చిట్టెం ప్రసాద్, కళ్యాణ్ ముత్యాల, ఫణి, సురేష్, ప్రమీల, రాయని రమేష్, ఆంజనేయులు, జన సైనికులు పాల్గొన్నారు. వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి వారిని స్మరించుకోవడం జరిగింది. రంగా గారు మొదటి నుంచి కూడా పేద ప్రజల పక్షాన
ఎవరైతే వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల వర్గాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి. ఆయన నిజంగా ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఆశయాలను జనసేన పార్టీ నుంచి ముందుకు తీసుకువెళ్తామని చెప్పి, ఆయన లాంటి నాయకుడు ఇక మీదట పుట్టబోడు. అలాంటి నాయకుడు ఆశయాలు మేమందరం కూడా పాటించి ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వెనుకబడిన వర్గాలకి చేయూతనిస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి రంగా గారి వర్ధంతి తరపున జనసేన పార్టీ 7 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన చేసినటువంటి పోరాటాలు ఈ రాష్ట్రంలో దాదాపుగా వాడవాడలా 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశం అంతా కూడా ఆయనకి ఈరోజు 35 సంవత్సరాలు కూడా భారతదేశ వ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అయితే ఆయన కళ్ళగండినటువంటి ఏదైతే ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడాలని చెప్పి వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడేదానికి ఆయన చేసిన పోరాటం రాబోయే రోజుల్లో అదే స్ఫూర్తితోటి ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో త్వరలోనే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరి తరపున పోరాటం చేసి ఆ యొక్క ఎన్నికల్లో విజయం సాధించి రంగా గారి యొక్క ఆశయాలను కూడా ప్రజల్లో తీసుకెళ్తామని చెప్పి విశ్వగురువు దత్తాత్రేయ జయంతి సందర్భంగా లాయర్పేట సాయిబాబా మందిరంలోని దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలతో పాటు దత్త హోమం నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి బాబా విగ్రహాలకు ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. దత్తాత్రేయునికి విశేష పూజలు, అభిషేకాలు, అష్టోత్తరం, దత్తమాల నిర్వహించారు. వేద పండితులు సదాశివయ్య శాస్త్రి మాట్లాడుతూ దత్త జయంతిని పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహిస్తున్నామని, లోక కళ్యాణం కోసం దత్తాత్రేయ స్వామి అవతరించారని తెలిపారు. కార్యక్రమంలో వేద పండితులు జానపద జయరాం ప్రసాదు, దత్తు కమిటీ సభ్యులు, మేనేజర్ విశ్వనాథ్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోస్టు జమాను ఆద్యాన్ని ఇస్తారు. వేయండి, అందరూ ఒక చోట వేయండి. సమిధలు హోమంలో పుల్లలు వేయండి అయ్యా. పర్ణ మహోత్సవం సోమధ్వజంలో హోమంలో వేసి మన హోమాలన్నీ కూడా 4 పలకలుగా ఉన్నాయి, 8 మూలలు ఉంటాయి మొత్తం కూడా. మీ ముందు అడ్డంగా వదిలిపెట్టండి, హోమం ఉండాలి అడ్డంగా. ఇవేంటి తర్వాత మీ ఆడవాళ్ళ దగ్గర పట్టున్నాయి. ఈ రోజున స్వామివారి యొక్క పుట్టినరోజు. ఈ విశేషమైన రోజున స్వామివారికి అభిషేకం, దత్త మంత్రంతో హోమం, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఇహలోకే సుఖం భుక్త్వా అంతే మోక్షమాప్నుయాత్. ఇహలోకంలో సమస్తమైన సంపదలన్నీ అనుభవించి చివరికి అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాడట. విశేషంగా రామ, కృష్ణ అంటాం, ఇక్కడ అట్లా కాదు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. నేను నా ఆత్మార్పణంతో నా పంచ ప్రాణాలు నీలోనే నేను ఇచ్చుకుంటున్నాను అని చెప్పి ఆ దత్తుడికి మనం ఎప్పుడైతే దత్తత అవుతామో ఆ దత్తుడు మనకు ఇష్టమైన కోరికలన్నీ కూడా తీరుస్తాడు. ఇది దత్తాత్రేయ స్వామి యొక్క
దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారి విశేషంగా హోమాన్ని దేవాలయ కమిటీ వాళ్ళందరూ కూడా సంకల్పించున్నారు. అందులో భాగంగా ఈరోజు కార్యక్రమం గణపతి పూజ, పుణ్యాహవాచనం, అట్లాగే మండపారాధన సహిత కలశస్థాపనతో ఇప్పటివరకు కూడా కార్యక్రమాన్ని నిర్వహించాము. ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి సహ్యాద్రి పర్వతం పైన ఋషులందరూ కూడా స్వామివారిని ఆరాధన చేసినటువంటి దత్తమాల మంత్రంతో మనం ఇక్కడ హోమం చేయడం జరుగుతూ ఉంది. ఆ మంత్రంలో ఒక మంత్రం వస్తుంది, దత్తాత్రేయాయ స్మరణమాత్ర సంతుష్టాయ అని చెప్పని ప్రప్రథమంగా ఆ మంత్రం ప్రారంభమవుతుంది. అంటే దత్తాత్రేయ స్వామిని అనేక రూపాలుగా ఆరాధన చేసినప్పటికీ కూడాను చక్కగా మనస్ఫూర్తిగా ఎవరైతే దత్త జయంతి ఉత్సవాలు అనేటువంటి జరుగుతూ వస్తున్నాయి. ఈ మందిరంలో ఉన్నటువంటి దత్తాత్రేయ మూర్తికి ఒక విశేషం ఏంటంటే పరిపూర్ణమైనటువంటి దత్తావతారమైనటువంటి అనసూయ మా చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి దత్తమూర్తి ఈయన. అలాగే మనకు చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ అమ్మవారి యొక్క ఉపాసకులు, వారు సిద్ధి పొందినప్పుడు వారి చితిమండల్లో నుంచి అమ్మవారు అలా వెళ్ళిపోవడం చూసాం. అటువంటి మహనీయుడు కూడా వచ్చి ఈ యొక్క దత్తస్వామిని ఆరాధన చేసినటువంటి ప్రదేశం ఇది. అటువంటి ప్రదేశంలో ఈరోజు మనకి ఇక్కడ దత్త మాలామంత్రం, దత్తుడు సహ్యాద్రి వాసుడు, అంటే సహ్యాద్రి పర్వతం మీద గిర్నార్ అంటాం, ఇప్పటికి మన గుజరాత్ దగ్గర ఉంటుంది. 10,000 మెట్ల పైన దత్తాత్రేయ స్వామి ఆ పాదుకల రూపంలో అక్కడ ఉంటాడు. ఆ 10,000 మెట్ల పైన ఉన్నటువంటి దత్తస్వామికి దత్త మాలామంత్రంతో అక్కడ నిత్యం అక్కడ అర్చన జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ మంత్రంతో ఈరోజు ఇక్కడ దత్త హోమం అనేటువంటి నిర్వహించడం జరుగుతూ వస్తున్నది. కాబట్టి దత్తాత్రేయుడు పాదుకల రూపంలో ఉంటాడు. మన దత్తక్షేత్రాలన్నింటిలో చూస్తే గాణగాపురం కానీ, నరసోబావాడి కానీ, అలాగే పిఠాపురం కానీ, కురుపురం కానీ, వీటన్నిటిలో కూడా పాదుకల రూపంలో దత్తస్వామి అనుగ్రహిస్తుంటాడు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు డిసెంబర్ 31వ తేదీన రాత్రి ప్రైడ్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్లాక్ 2024 ఈవెంట్ను విజయవంతం చేయాలని, ప్రజలందరూ సంతోషంగా గడపాలని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని గాంధీ పార్కులో ప్రైడ్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్లాక్ 2024 ఈవెంట్ బ్రోచర్ను బాలినేని ప్రణీత్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమానికి విచ్చేసిన యువనేతను ఈవెంట్ ఆర్గనైజర్లు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలో మరరోజు మనకు నిలిచి మూడు బాలినేని అన్నాని అంతగాను ఆదరించినాడు, అన్ని తానయ్యి ప్రేమంతో వచ్చినాడు. పాటిస్తే తప్పబోడురా అన్న వాసన్న, మరి మన మదిప్పనోడు బాలినేని వాసన్న. మల్లవరం జాములు నిర్మించినాడు రన్న, మన పంట సేలలో నీరై పారినాడు రన్న. పట్టి కదిలను ప్రతి ఊరు జగనన్న జెండ పట్టు వాహ ప్రపంచం చూడు గల్లి గల్లి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యువతీ యువకులందరూ 31వ తేదీన రాత్రి నుంచే ఎంజాయ్ చేస్తారని బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. ప్రైడ్ మీడియా అన్లాక్ 2024 పేరుతో ఒంగోలులో ఈవెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. యువతీ యువకులు అందరూ 31వ తేదీ రాత్రి A1 కన్వెన్షన్ హాల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. ఈవెంట్ ఆర్గనైజర్లు యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో 36వ డివిజన్ కార్పొరేటర్ డాకా సుజాత, హనుమారెడ్డి, ప్రైడ్ మీడియా ఈవెంట్ ఆర్గనైజర్ గోరంట్ల వెంకటేష్, వైసీపీ నాయకులు సాంబయ్య, నాయక్ తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసేటప్పుడు నాకు బాగా సపోర్ట్ చేసిన ఒంగోలులో వాసన్నే. నేను ఇల్లు అడగంగానే ఒంగోలులో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాలి, పెడితే ఖచ్చితంగా బాగుంటుంది, పెట్టమ్మా పర్లేదు అన్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతో నేను స్టార్ట్ చేశాను. అనుకోకుండా నాకు చాలా హ్యూజ్ సక్సెస్ అయింది లాస్ట్ ఇయర్. అలాగే హైదరాబాద్, విజయవాడ ప్రతిసారి న్యూ ఇయర్కి వెళ్ళకుండా ఇక్కడే ఒక ఈవెంట్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈసారి కూడా మళ్ళీ ప్లాన్ చేసి A1 కన్వెన్షన్ డిసెంబర్ 31 ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి నాకు ఫస్ట్ నుంచి మళ్ళీ అన్నే ఆ ఫ్యామిలీ నుంచే నాకు ఎప్పుడు
టికెట్ లాంచ్ ప్రోగ్రామ్కి నన్ను ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రైడ్ మీడియా ద్వారా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. వెంకటేష్ చౌదరి యంగ్స్టర్, కొత్త ఎంటర్‌ప్రెన్యూర్. యాక్చువల్గా ఒంగోలు ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ 2023లో ఆల్రెడీ ఒకసారి ఈ ప్రోగ్రామ్ చేశాడు న్యూ ఇయర్ రోజు. సో ఈ మామూలుగా నేను హైదరాబాద్లో ప్రతి న్యూ ఇయర్కి హైదరాబాద్కి వెళ్ళి ఫ్రెండ్స్ స్పెండ్ చేయడం అలవాటు. సో ఇలాంటి ప్రోగ్రామ్ ఒంగోలులో చేయటం చాలా మంచి ఆలోచన. ఫ్యూచర్లో ఇలాగ చాలామంది వస్తారు, కానీ ఎప్పుడైనా ఆల్వేస్ ఫస్ట్ ఇస్ బెస్ట్ లాగా ఇలా వెంకటేష్ స్టార్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఓన్లీ ఫ్యామిలీ అంటే న్యూ ఇయర్ అంటే అందరూ ఆల్కహాల్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి కాదు. సో ఫర్ ఫ్యామిలీ అందరు ఫ్యామిలీతో రావచ్చు. పర్ హెడ్ 999 రూపీస్. బఫే, లైవ్ బ్యాండ్ మ్యూజిక్ కూడా ఉంది. సో ఒంగోలులో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు. సో అందరూ వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి A1 ఫంక్షన్ హాల్లో. డోంట్ మిస్ న్యూ ఇయర్ ఈవ్ రోజు ఈ ప్రోగ్రామ్. సో ఆల్ ది బెస్ట్ వెంకటేష్. ఒంగోలు వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ. బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం పోరాటం చేసిన వ్యక్తి వంగవీటి మోహనరంగ అని కాపు సంఘ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు అన్నారు. వంగవీటి మోహనరంగ 35వ వర్ధంతి కార్యక్రమం రామ్నగర్లోని వంగవీటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహనరంగ 35వ సంవత్సరాలు కిందట మరణించినప్పటికీ ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని శ్రీనివాసరావు అన్నారు. అలాంటి మహానుభావుడి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం కోసం కాపులందరూ ఐక్యంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో కాపు సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్, బెల్లంకొండ సాయిబాబా, మల్లికార్జునరావు, కాపు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 35వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన సంజీవ్ గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా సంజీవి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నాడు. ప్రపంచంలో ఏ మనిషి అయినా చనిపోతే ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో గుర్తుపెట్టుకునే పరిస్థితి. అలాంటిది ఒక మనిషి చనిపోయి 35 సంవత్సరాలు అయినా కానీ ఈ రోజుకి పేద ప్రజల గుండెల్లో నిలబడ్డాయంటే అది ఒక్క మోహన్ రంగ గారి వల్లే నిలిచిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే అతను తన కోసమో తన బంధువుల కోసమో పనిచేయలేదు, కేవలం పేద ప్రజల కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి కొంతమంది దుర్మార్గులు పట్టణం పెట్టుకున్న విషయం మీ అందరికీ తెలిసే. అలాంటి యొక్క పెదవాడ బెబ్బుల యొక్క ఆశయాల్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మన సంజీవ్ గారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఇంకా దిగ్విజయంగా చేయాలని చెప్పి 35వ వర్ధంతి 36 సంవత్సరాలైనా చనిపోయి ఈరోజు కూడా ప్రజల గుండెల్లో నిరంతరం రంగా గారని జపిస్తూ ఉన్న ఈ ప్రజల్ని మన ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచం మొత్తం రంగా గారిని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం జరపడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం. రంగా గారి ఆశయాలను కొనసాగించాలని, వారి అడుగుదాడల్లో నడవాలని అందరూ కాపులు ఐక్యంగా ఉండి కాపుల అభివృద్ధి కోసం పాటుపడాలే కానీ కాపు పార్టీల పరంగా కాకుండా కాపుల అభివృద్ధికి ప్రణాళిక వేసుకొని అందరూ అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగాలని. రంగా గారు సమాజానికి ఏ విధంగా సర్వీస్ చేశారు, ఆనాడు విజయవాడ పట్టణంలో అన్ని వర్గాలను పట్టుకొని వచ్చి వాళ్ళందరికీ అండగా ఉండి ఇవాళ 35 సంవత్సరాలైనా కూడా ఆయన మీద అభిమానంగా ఉన్నారంటే రంగా గారిని సమాజంలో ఇవాళ అన్ని వర్గాలు ఆదర్శంగా తీసుకోవాలి. అన్ని వర్గాలకు అండగా ఉంటేనే సమాజంలో నాయకుడు అవుతారు. అది రంగా గారికే సాధ్యమైంది. జై వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. అయితే ఒంగోలు పట్టణంలో భాగ్యనగర్ రామ్నగర్ 1వ లైన్లో ఈ నిరుద్యోగ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము చదువుకునే రోజుల్లో ఆయనతో కలిసి పనిచేసాం. 1991, 89 నుంచి 97 వరకు ఆయనతో పనిచేసాం. ఈరోజు ఆయన కాపులు గుండె మీద చేసుకొని నిద్రపోయే ధైర్యాన్ని ఇచ్చిన మా అన్నకి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటాం. ఆ స్ఫూర్తి ఈరోజు ప్రతి ఒక్క బిడ్డలో కనిపిస్తున్నందుకు
మా అందరికి కూడా ఎంతో ధైర్యం ఉంది. ఈ ఐక్యత ఇలాగే కొనసాగి ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది. మన రంగా గారు వలన మన కాపులు ఒక తాటి మీదకి గుర్తింపుకు తీసుకురావడం, రంగా గారి ఆశయాలను బట్టి మనము ముందుకెళ్లాలని చెప్పని నేను చేస్తున్నా. జై రంగా. జగద్గురువు ఆది శంకరాచార్యుల పిలుపు మేరకు తాను ఆస్ట్రేలియా నుంచి కేరళ రాష్ట్రంలోని కాలడి వరకు పాదయాత్ర చేపట్టినట్లు ఆస్ట్రేలియా దేశానికి చెందిన జోర్డీ మెరియా అన్నారు. భారతీయ సనాతన సంప్రదాయాల పట్ల ఆకర్షితులైన మెరియా తన పాదయాత్రలో భాగంగా ఒంగోలుకు చేరుకున్నారు. ఒంగోలు నుంచి టంగుటూరు వెళుతున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాదయాత్ర చేస్తున్న జోర్డీ మెరియాను చూసి వాహనం ఆపి పాదయాత్ర చేస్తున్న వివరాలు తెలుసుకొని ఆమెను సత్కరించి అభినందించారు. కావలి, నెల్లూరు, తిరుపతి మీదుగా రామేశ్వరం, కన్యాకుమారి వరకు వెళ్లి కేరళలోని శ్రీ ఆది శంకరాచార్యుల వారి జన్మస్థలం కాలడి దర్శించి అటు నుంచి హిమాలయాలకు వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జోర్డీ మోర్ వెంట పతంజలి యోగ రాష్ట్ర అధ్యక్షులు బాలాజీ యోగాచార్య, జిల్లా సభ్యులు సోమ సుబ్బారావు, దేశు వెంకయ్య, బోయపాటి రవి, రాధారమణ గుప్తా, జంధ్యం, దనిశెట్టి రాము, పెనుగొండ శ్రీనివాస్, తమ్మన ఆంజనేయులు, తుమ్మపూడి బుచ్చిబాబు, మిరియాల కృష్ణ, సుబ్బయ్య శర్మ తదితరులు డిపో వద్ద నుండి రామ్నగర్ దాకా నడిచారు. భారతదేశం యొక్క సంస్కృతిని, ధర్మాన్ని మన భారతీయ యువత కూడా మర్చిపోతున్న సందర్భంలో విదేశీ వనిత ఆస్ట్రేలియా నుంచి ఐ లవ్ ఇండియా అని చెప్పి ఒక స్లోగన్ తోటి భారతీయ ఆర్ష ధర్మాన్ని, సనాతన ధర్మం పట్ల ఆకర్షితురాలై యోగా, ప్రాణాయామ, ధ్యాన శిక్షణ ఇస్తూ నేర్చుకుంటూ నిరంతరం భారతదేశంలో ఉన్న జ్ఞానాన్ని సముపార్జించాలని ఆస్ట్రేలియా నుంచి పూరి జగన్నాథ్ దర్శనం చేసుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ భారతదేశం మొత్తం కూడా పాదయాత్ర చేస్తూ ఒంగోలు వచ్చిన సందర్భంలో సిస్టర్ జోర్డీ మోమ్ ఒంగోలులో కలవడం జరిగింది. ఆవిడ దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలు గ్రహించాలి. పాదయాత్ర చేస్తూ భారతదేశం అంటే కాలడి ఆదిశంకరాచార్యులు పిలుపు మేరకు కాన్షియస్లో ఉన్న ఆవిడ మెడిటేషన్లో ఆవిడకి ఇచ్చిన సందేశం మేరకు పాదయాత్ర ప్రారంభించినని చెప్తున్నారు. కాలడి ఆదిశంకరాచార్యుల జన్మస్థలం, అక్కడ నుంచి కన్యాకుమారి, రామేశ్వరం, తిరిగి భారతదేశాన్ని వదిలి ఎప్పటికి వెళ్తానో కూడా తెలియదు, ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని అంతా కూడా పొందాలనే సంకల్పంతో నిత్యం జ్ఞానాన్ని పొందే ఆశయంతో సోదరి నడక ప్రారంభించారు. వారికి I'm unsure. I'm leaving it open. So another reason why I'm here is to focus on learning to be more present with myself. So I'm just thinking about today, and then tomorrow I'll think about tomorrow. So although I have my journey and an ending point, so many things are changing. So many, like, definitely no expectations, especially in India. So at the end, I think I'm just seeing how it unfolds and then think about the next step after that. Knowledge is like ocean. Yeah. దత్త జయంతి వేడుకలను సంతపేట సాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయుని పాలరాతి విగ్రహాన్ని సుందరంగా పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి స్వామివారికి పంచామృతాభిషేకాలు జరిపించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు గురుచరిత్ర పారాయణ చేశారు. మందిరం అధ్యక్షులు అలహరి చెంచలరావు పర్యవేక్షించారు. पुष्टां करीशिनीं ईश्वरेगुं सर्वभूतानां त्वामिहो बह्वयें श्रियं श्रीगन्धां धारयामि गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करीशिनीं ईश्वरेगुं सर्वभूतानां त्वामिहो बह्वयें श्रियं
కావాలి వాటర్ పోయిపోకండి వాటర్ కోసం భక్తులందరికీ కూడా ఈ రోజున సంతపేట షిరిడి సాయిబాబా మందిరం నుంచి దత్తాత్రేయ స్వామి వారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా వారి ఆశీస్సులు అందిస్తూ ఉన్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు త్రిమూర్తి అవతారంగా మనందరినీ కూడా పరిపాలించడానికి భక్తి భావాలని పెంపొందించడానికి స్వామివారు ముగ్గురు కూడా కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దత్తాత్రేయ అవతారంగా ఎత్తి ఈ యొక్క లోకాన్ని సుభిక్షంగా ఉంచాలని అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో వారు అవతారం ఎత్తడం జరిగింది. అలాంటి దత్తాత్రేయ జయంతి రోజున ఈ రోజున మన సంతపేట షిరిడి సాయిబాబాలో మన ఆలయ ప్రాంగణంలో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామివారికి ఉదయం నుంచి అభిషేకాలు అలాగే 10 గంటలకు హోమాలు ఉన్నాయి. సాయంత్రం విశేష భజనా కార్యక్రమం ఉంది. కాబట్టి దత్తాత్రేయ స్వామివారి కార్యక్రమాల్లో ఈ రోజున భక్తులందరూ కూడా పాల్గొని సాయంత్రం భజనా కార్యక్రమానికి వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి పరిపూర్ణమైనటువంటి దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా భక్తులందరినీ కోరుతున్నాం. అలాగే రేపు శివముక్కోటి కాబట్టి శివముక్కోటికి శివ దర్శనాన్ని అంటే ఉత్తర ద్వార దర్శనాన్ని శివుడికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. రేపు ప్రతి ఒక్కరు కూడా మనకు ఉత్తర ద్వార దర్శనం ఏ విధంగా ఉందో అలాగే శివముక్కోటికి కూడా శివద్వార దర్శనం ఉంటుంది రేపు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు వచ్చి శివ దర్శనాన్ని దర్శించుకొని ఉత్తర ద్వార దర్శనంలో మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవన్ లో గౌరవాధ్యక్షులు షేక్ ఇఫ్తేఖర్ బాషా జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ నాయకుల సమక్షంలో ఇఫ్తేఖర్ బాషా బర్త్డే కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, కోశాధికారి రాజశేఖర్, టీవీ9 రాజు, ఆర్టీవీ లక్ష్మణ్, ఎన్టీవీ నాగరాజు, సుబ్బారావు, జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, భారత్ టుడే హరి, వాసు, కొండారెడ్డి, ఐ&పిఆర్ ఆలీ, వీడియోగ్రాఫర్లు, కెమెరామ్యాన్లు పాల్గొన్నారు. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు 2024 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నగరంలోని కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షులుగా పి రామాంజనేయులు వ్యవహరించారు. అధ్యక్షులుగా కెవి వరుణ్ కుమార్, కార్యదర్శిగా బి శ్రీకాంత్, కోశాధికారిగా నరేంద్ర కుమార్, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అనిరుద్ సిస్టర్, జేసీ కృష్ణభాస్కర్, జెడ్విపి తేజస్విని, నైనాల రామకృష్ణ, టి రవికుమార్, సిద్ధ సూర్యప్రకాష్ రావు, ఎస్ ఏడుకొండలు, టి హేమచంద్రారెడ్డి, న్యామతుల్లా,
కార్పొరేటర్ గురువయ్య పాల్గొన్నారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ తాను వ్యక్తిగతంగా ఎదుగుతూ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా దానికి తగ్గ శిక్షణ ఇస్తూ ఇందులోని సభ్యులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు నడుస్తుందని వక్తలు తెలిపారు. సుమారు 110 దేశాలలో ఈ ఆర్గనైజేషన్ ఎంతో గొప్పగా నడుస్తుందని అన్నారు. జూనియర్ ఛాంబర్లో సభ్యునిగా ఉండాలంటే 40 సంవత్సరాల లోపు వారు మాత్రమే అర్హత కలిగి ఉండాలని అన్నారు. నూతన అధ్యక్షుడు జేసీ వరుణ్ కుమార్ మాట్లాడుతూ 49 సంవత్సరాల చరిత్ర కలిగిన జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒంగోలు 2024 సంవత్సరానికి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవత్సర కాలం పాటు అనేక శిక్షణ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. జూనియర్ ఛాంబర్ ఒంగోలు జోన్ స్థాయిలో, నేషనల్ స్థాయిలో ఉత్తమ స్థితిలో ఉండేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో వివి రమణ, దాసరి కృష్ణారావు, నాగేశ్వరరావు, కసిబిసి, ఈ శివప్రసాద్, ఆత్మకూరు బ్రహ్మయ్య, బొమ్మల శ్రీనివాసరావు, రాజేష్, ఇస్మాయిల్, సోమినేని సురేష్, ఆలపాటి విష్ణువర్ధన్ రావు, విఎల్ కనకారావు, జాల్ రెడ్డి, శ్రీరాముల రెడ్డి, తిరుపతి రెడ్డి, మంగళగిరి నరసింహారావు, కూరపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1976న జేసీఐ ఒంగోలులో జేసీఐని స్థాపించి 49 సంవత్సరాలుగా అనగా 48 మంది అధ్యక్షులు తమ యొక్క కృషితో పట్టుదలతో మన జేసీఐ ఒంగోలుని ఖ్యాతిని దేశమంతటా వ్యాప్తి చెందించినారు. అయితే ఈ యొక్క 49వ సంవత్సరానికి నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు నేను ఎంతగా ఆనందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జేసీఐ సభ్యులకు, ఎస్ఎంఏ సభ్యులకు మరియు పూర్వ అధ్యక్షులందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా పాత ప్రెసిడెంట్ గారు అంటే జస్ట్ ఇప్పుడు ప్రమాణ స్వీకారం అది బాధ్యత చెప్పారు. వారు రామారావు గారు కూడా చక్కగా కార్యక్రమాలు చేస్తుంటారు. ఏ కార్యక్రమం అయినా కూడా నాకు ఇన్ఫార్మ్ చేస్తుంటారు. నేను వీళ్ళంత వరకు నేను వచ్చి కార్యక్రమంలో పాల్గొంటుంటాను. లాస్ట్ టైం కూడా వారోత్సవాలకు కూడా రావడం జరిగింది. చాలా చక్కగా చేస్తుంటారు. మంచి యూత్ వచ్చి ఇలాంటి క్లబ్లు అనేది సహజంగా అంటూ ఉంటుంటాయి. కానీ 40 సంవత్సరాల్లో పట్టే వాళ్ళు ఏ పని చేయాలన్నా కూడా ముందుకు వెనక ఆలోచించుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా మంచి I shall faithfully serve the purpose of the Junior Chamber and shall thank you so much, Ongole President and members. My dear friends, 2024, let's make a difference in JPC. ఒక దేశీయ ఇండియా నుంచి మనకి వరకు ఈవీపీ కింద సర్వ్ చేసిన కవీన్ కుమార్ గారు ఈరోజు వరల్డ్ ప్రెసిడెంట్ కింద ఎలక్ట్ అయ్యారు. అయితే 2014లో అలాగే షైన్ భాస్కర్ గారు జరగడంతో 10 years తర్వాత మళ్ళీ అలాంటి లీడర్షిప్ ఆపర్చునిటీ మన జేసీ ఎంజాయ్ చేశారు. మై డియర్ ఫ్రెండ్స్, జేసీస్ అంటే ఒక లీడర్షిప్ ఫ్యాక్టరీ. అయితే ఇలాంటి లీడర్షిప్ ఫ్యాక్టరీని ఇంకో విధంగా కూడా పోల్చుకోవచ్చు. జేసీ ఒంగోలు అని కూడా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో కులం, మతం, పార్టీ చూడలేదు. 10వ డివిజన్ ఎస్సీ రిజర్వ్డ్ అయిన అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో జరగని అభివృద్ధి ఈ ప్రభుత్వంలో జరగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు 2012లో కార్పొరేషన్గా రూపాంతరం చెందిన ఒంగోలులో కొప్పోలు విలీనమైంది. ఈ డివిజన్ను ఎస్సీకి రిజర్వేషన్ చేయబడింది. ప్రస్తుతం ఆ డివిజన్లో జనాభా 4000.
ఒంగోలు నుంచి కొత్తపట్నం వెళ్లే మార్గంలో మొదట వచ్చేది కొప్పోలు గ్రామమే. ఆ ప్రాంతంలో వెనుకబడిన వర్గాలు, ఉన్నత వర్గాలు ఉన్న అభివృద్ధికి నోచుకోలేదు. గత ప్రభుత్వంలో అధికారులు అభివృద్ధి వైపు దృష్టి సారించిన దాఖలాలు లేవు. దీంతో డివిజన్లో సమస్యలు తిష్టవేస్తున్నాయి. రోడ్లు, కాలువలు, తాగునీరు ఇలా అనేక సమస్యలు ప్రజలను వెంటాడుతున్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత స్థానిక ప్రజలు, కార్పొరేటర్ బెంగుళూరు నరసయ్య సమస్యల గురించి ఎమ్మెల్యే బాలినేని దృష్టికి తీసుకురాగా ఆ ప్రాంత ప్రజలకు అత్యవసరంగా ఎలాంటి అభివృద్ధి పనులు కావాలో యుద్ధ ప్రాతిపదికపై చేపట్టాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరగగా మరో 4 కోట్ల రూపాయల పనులు చేపట్టేందుకు కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బృందావన కాలనీలో ఇళ్లు కట్టుకుని 8 సంవత్సరాలు అవుతున్నా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, సమస్యల వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని వాయిల మోహన్ రావు తెలిపారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా 40 లక్షల రూపాయల వ్యయంతో కరెంటు స్తంభాలు, తాగునీటి వసతి, కాలనీలో రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని, అనతి కాలంలోనే మౌలిక వసతులు కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. నా పేరు వాయిల మోహన్ రావు అండి. మేము బృందావన్ గార్డెన్స్ అని కొప్పోలు రోడ్లో మా బిల్డర్ గారు ఇక్కడ 6-7 సంవత్సరాల నాడు నేను ఇక్కడ ఇల్లు కొని ఇక్కడ ఇల్లు కట్టేయటం. ఇల్లు కట్టించే రోజున బీభత్సంగా ఉండేది. కొద్దిగా వర్షం పడినా కూడా రావటానికి భయపడిపోయేవాళ్ళం. అట్లాగే దాదాపు 4 సంవత్సరాలు అట్లాగే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అట్లాగే ఇబ్బంది పడ్డాం మేము కాలనీ వాళ్ళందరూ కూడా. తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మా కార్పొరేటర్ నర్సయ్య గారు, అట్లాగే మున్సిపల్ మేయర్ గారు గంగాడి సుజాత మేడం గారు వీళ్ళందరూ దృష్టికి తీసుకెళ్ళి మా కార్పొరేటర్ని తీసుకుని ఎమ్మెల్యే గారి దగ్గరికి మేయర్ గారు తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ఆమోదించి మేయర్ గారికి చెప్పి 40 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు వేసి శాంక్షన్ చేసి రోడ్డు కూడా వేశారు. ఇప్పుడు మా కాలనీ వాళ్ళను హ్యాపీగా బ్రహ్మాండంగా ఉన్నారు. అట్లాగే కరెంటు సదుపాయం కానీ అట్లాగే నీళ్ళ సదుపాయం కానీ బాగుంది. అందువలన వాళ్ళందరికీ వాళ్ళు ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, కార్పొరేటర్ గారు నర్సయ్య గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అట్లాగే మా కాలనీకి వచ్చేటప్పుడు మెయిన్ రోడ్ నుంచి మా కాలనీ దాకా 2 లక్షల రూపాయల రోడ్డు గ్రావెల్ రోడ్ వేశారు. అది కూడా మా కార్పొరేటర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మేమందరం కూడా మా కాలనీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అందుకని మా ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, కార్పొరేటర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కొప్పోలు చెరువులోని నీటిని వాడుకుందామంటే నీరు కలుషితమై అనేక చర్మ వ్యాధులు వస్తున్నాయని సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లగా ప్రస్తుతం చెరువులోని నీటిని 10 లక్షల రూపాయలతో పూర్తిగా బయటకు పంపి సాగర్ జలాలను నింపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానికుడు సురేష్ తెలిపారు. త్వరలోనే ఫిల్టర్ బెడ్లను కూడా ఆధునీకరిస్తామని, దీనితో నీటి కష్టాలు తొలగుతాయని పేర్కొన్నారు. నా పేరు కమ్మ సురేష్ బాబు అండి. కొప్పోలు నివాసం ఉన్నాను. 10వ డివిజను. ఇక్కడ మా 60 లక్షలు పెట్టి వడా ద్వారా పార్క్ డెవలప్మెంట్ చేయటం జరుగుతుంది. 38 లక్షలు పెట్టి ఫిల్టర్ బెడ్లు శాంక్షన్ చేయటం జరిగింది. మెయిన్ డ్రైనేజ్ కట్టడం జరుగుతుంది. 10 లక్షలు పెట్టి నీళ్లు తోడించి నీటి సమస్య లేకుండా చేయటానికి 10 లక్షలు పెట్టి నీళ్లు బయటకు కొట్టడం జరిగింది. మళ్ళీ నీళ్లు పెట్టి నీటి ప్రాబ్లం లేకుండా చేయటానికి జరుగుతుంది. ఇంత తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి జరుగుతుందని మనం అనుకోలేదు. ఒంగోలు ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు మాకు సహకరించినందుకు. కాకతీయ నగర్లో 2 లక్షల రూపాయల వ్యయంతో డస్ట్ రోడ్డును పూర్తి చేశారు. డ్రీమ్ నగర్లో ప్రధాన రహదారి, కాలువ నిర్మాణం 18 లక్షల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. జాషువా కాలనీలో 40 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు, బృందావన్ నగర్లో 40 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లను పూర్తి చేశారు. ముస్లింల బరియల్ గ్రౌండ్ ప్రహరీ గోడను 20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టడం జరిగింది. కొప్పోలులోని ఉన్నత పాఠశాల సీసీ రోడ్లు 20 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేశారు.
న్యూ అంబేద్కర్ నగర్ ఆడిటోరియం నిర్మించేందుకు ఇప్పటికే 40 లక్షల రూపాయల వ్యయం హెచ్చించడం జరిగింది. పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు మరో 40 లక్షల రూపాయల నిధులు కేటాయించాలని కార్పొరేషన్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించడం జరిగింది. ఓడా నిధులు 40 లక్షల రూపాయలతో పార్కు, జిమ్ము, వాకింగ్ ట్రాక్, లైటింగ్ నిర్మాణం త్వరలోనే చేపట్టనున్నారు. కొప్పోలు చెరువు అభివృద్ధికి 40 లక్షల రూపాయలతో అంచనాలు తయారు చేసి టెండర్లు పూర్తి చేశారు. కొప్పోలు మెయిన్ డ్రైన్ సచివాలయం నుండి ఎస్సీ కాలనీ చివరి వరకు 40 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మాణం త్వరలోనే ప్రారంభించనున్నారు. కొప్పోలులో పూర్తి స్థాయిలో వాటర్ పైపు లైన్ నిర్మాణానికి 1,30 లక్షల రూపాయలతో పనులు చేపట్టేందుకు టెండర్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మా 10వ డివిజన్ ప్రజలందరికీ జై భీములు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా నాయకుడు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అనుమతులతో కొప్పోలు 10వ డివిజన్లో కొంతమేర అంటే దాదాపుగా ఒక 2.5 కోట్ల వర్కులు పూర్తి చేసి ఉన్నాము. ఇంకా 4 కోట్ల వర్కులు పెండింగ్ ఉన్నాయి. పూర్తి చేసిన వర్కులు మొదటి నుంచి జాషువా కాలనీలో ఒక 40 లక్షలు పెట్టి సీసీ రోడ్డు వేయించున్నాము. దానికి ఇంకా కొంత కొరవ ఉన్నది. దానికి మళ్ళీ 40 లక్షలకి పెట్టి ఉన్నాము. వాసన్న అనుమతులతో అది కూడా త్వరలో మొదలు పెడతామని చెప్పేసి మనం చేస్తున్నాను. దాని తర్వాత డ్రీమ్స్ నగర్లో 18 లక్షలు పెట్టి డ్రైనేజీ కట్టి ఉన్నాము. ఒక 6 లక్షలు పెట్టి చేమకుర్తి డస్ట్ వేసి ఒక రోడ్డుని నిర్మించి ఉన్నాము. తర్వాత బృందావన్ నగర్లో 40 లక్షలు పెట్టి సీసీ రోడ్డు వేసి ఉన్నాము. ఒక 4 లక్షలు పెట్టి డస్ట్ రోడ్ వేసి ఉన్నాము. అదేవిధంగా కొప్పోలు పెద్ద చెరువులో నీళ్లు కలుషితంగా ఉన్నాయని చెప్పేసి ఒక 10 లక్షలు పెట్టి నీరన్నీ బయటకు కొట్టించున్నాము. మళ్ళీ ఎస్ఎస్ ట్యాంక్ 2 నుంచి చెరువులోకి నీళ్లు పెట్టడానికి ఒక 10 లక్షలు కాలువకి ఖర్చు పెట్టి కాలువ బాగు చేయించున్నాము. రేపు సాగర్ నుంచి నీళ్లు మొదలైన వెంటనే చెరువుకు నీళ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా నీటిని మనకు ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు ఏదైనా ప్రాబ్లంగా ఉంటే ఈ చెరువులో నీళ్లు ఫిల్టర్ చేసి కొప్పోలు ప్రజలకి నీటి ఎద్దడి లేకుండా చేయడానికి ఫిల్టర్ బెడ్ 38 లక్షలతో శాంక్షన్ చేయించున్నాము. అది 2-3 రోజుల్లో వర్క్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొప్పోల్లో దాదాపుగా స్వతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు అయినా కానీ ఈ రోజు మెయిన్ డ్రైనేజ్ అనేది లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయిన్ డ్రైనేజ్ పెద్ద చెరువు దగ్గర నుంచి సచివాలయం వరకు 40 లక్షలు పెట్టి మా ఎమ్మెల్యే గారి ఆదరాభిమానాలతో మేము దాన్ని పూర్తి చేయగలిగాము. మళ్ళీ సచివాలయం దగ్గర నుంచి చెన్నకేశ్వర స్వామి గుడి వరకు ఒక 40 లక్షలకి శాంక్షన్ అయి ఉంది. అది త్వరలో మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. అడిగిన వెంటనే నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేయించినందుకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కార్పొరేటర్ బెంగళూరు నరసయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు 2 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో 4 కోట్లతో చేపట్టనున్న పనులు వివిధ దశల్లో ఉన్నాయని, వీటిని 2-3 నెలల్లో పూర్తి చేస్తామని అన్నారు. పనులు పూర్తయితే డివిజన్ అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. అభివృద్ధికి సహకారాన్ని అందించిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ కాలనీలో గాంధీనగర్ ఒక డస్ట్ రోడ్డు ఒక 6 lakhs పెట్టి డస్ట్ రోడ్డు వేసి ఉన్నాము. అక్కడ ఆడిటోరియంకి ఒక 35 లక్షలు శాంక్షన్ ఉంది. అది మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఎస్సీ అంబేద్కర్ నగర్ న్యూ అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ ఆడిటోరియం ఒకటి స్టార్ట్ చేసి ఉన్నాము. వాసన్న ఆధారాభిమానాలతో దాదాపు 40 లక్షలు పెట్టి దాదాపుగా కొంతవరకు స్లాబ్ లెవెల్కి వచ్చి ఉన్నది. అదే ప్లేస్ నుంచి మాట్లాడుతున్నాము. ఇంకా ఫస్ట్ 40 లక్షలు విడుదల చేశారు. ఇంకా 40 లక్షలు ఎమ్మెల్యే గారి ఆధారాభిమానాలతో అది విడుదల చేసిన ఎడల దాన్ని పూర్తి చేసిన ఎడల మా ప్రజలందరూ చాలా ఆనందదాయకంగా ఉంటారని ప్రజలకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ బరియల్ గ్రౌండు, అంబేద్కర్ ఓపెన్ థియేటర్ అని చెప్పేసి 2 ఉన్నాయి. 2 కాస్త కోర్టు పరిధిలో ఉన్నందువలన ఆ పనులు కాస్త పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ కాలనీ అంబేద్కర్ నగర్లో డ్రైనేజీ ఒక 20 లక్షలు పెట్టి శాంక్షన్ చేయించున్నాం. అది కూడా ఒక వారం 10 రోజుల్లో మొదలు పెట్టడానికి కాంట్రాక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా
ఊడా నిధుల నుంచి ఒక 60 లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి. పెద్ద చెరువు మీద పార్కుని డెవలప్ చేయటము, కంచె వేయటము, చుట్టూ వాకింగ్ ట్రాక్ ఒకటి, ఎలక్ట్రికల్ పోల్స్, జిమ్ ఐటమ్స్ మొత్తం కలిపి ఒక 60 లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి. అవి కూడా త్వరలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 1,30,00,000తో వాటర్ పైప్ లైను శాంక్షన్ అయి ఉంది. రేపు సోమవారం నుంచి మొదలు పెడతామని కాంట్రాక్టర్ గారు తెలియజేస్తున్నారు. అది చేస్తే మేము ఎక్కడ లేని అభివృద్ధి చేసినట్లే లెక్కని నేను సభాముఖంగా మామూలుగా సగర్వంగా చెప్తున్నాను. ఈ పనులన్నిటికీ మాకు ఎంతో ఆదరాభిమానాలతో ఆదరించినటువంటి మా నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగరపాలక సంస్థలు కలిసినందువల్ల మాదంతా చాలా అస్తవ్యస్తమైన ఏరియాగా ఉన్నది. దానికి ఇంకా ఒక గ్రామం నుంచి మున్సిపాలిటీలో నగరపాలక సంస్థలు కలిసినందువల్ల ఈ ఏరియాగా ఉంది, కాస్త వెనకబడ్డ ఏరియాగానే ఉంది. కాకపోతే ఇంకా మాకు ఫండ్స్ కాస్త ఎక్కువగా అలాట్ చేసినందువల్ల చేస్తే మేము ఇంకా డెవలప్ చేసి ప్రజల మన్ననలు పొందగలమని సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై అంబేద్కర్, జై భీమ్, జై వాసన్న, జై జై జగనన్న. జిల్లాలో 2 ఆయుర్వేద డిస్పెన్సర్లను అప్గ్రేడ్ చేస్తూ ఆయుష్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 91 డిస్పెన్సర్లను అప్గ్రేడ్ చేయగా అందులో ప్రకాశం జిల్లాలోని కొమరొల్లు మండలం, తాడిచెర్ల, సిఎస్ పురం మండలం, అరవేముల డిస్పెన్సరీలు ఉన్నాయి. ఆయుర్వేద డిస్పెన్సరీలు అప్గ్రేడ్ అయిన నేపథ్యంలో వీటి ద్వారా ప్రజలకు అందనున్న సేవలను ఆయుష్ శాఖ రీజనల్ డెప్యూటీ డైరెక్టర్ పద్మజాతి వివరించారు. ఈ ఆయుర్వేద, యునాని, హోమియో ఏవైతే డిస్పెన్సరీస్ ఉన్నాయో మా శాఖలో పనిచేస్తున్నటువంటి డిస్పెన్సరీస్, వాటిని ఇటీవల అన్ని అప్గ్రేడ్ చేసి వాటికి నూతన సభకులు తీసుకొచ్చి మంచి మంచి సర్వీసెస్, కొత్త సర్వీసెస్ తోటి, మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ తోటి డిస్పెన్సరీస్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరుగుతుందండి. ఈ క్రమంలో భాగంగా మా కమిషనర్ గారి చొరవతోటి మొత్తం మన స్టేట్ మొత్తం మీద 91 డిస్పెన్సరీస్, మొత్తం 599 డిస్పెన్సరీస్ ఉంటే వాటిలో 91 డిస్పెన్సరీస్ని ప్రస్తుతం మొదటి విడతగా అప్గ్రేడ్ చేశారు. వాటిల్లో మన జోన్లో 23 డిస్పెన్సరీస్ అప్గ్రేడ్ చేయబడ్డాయి. అందులో మన ప్రకాశం జిల్లాలో 2 డిస్పెన్సరీస్ సెలెక్ట్ అయినాయండి. వాటికి ఒకటి అరివేముల, 2 తాడిచెర్ల. ఇక్కడ ఏంటంటే ఈ డిస్పెన్సరీస్ అరివేముల, తాడిచెర్ల ఈ 2 డిస్పెన్సరీస్ ప్రకాశం జిల్లాలో అప్గ్రేడ్ అయినాయండి. ఈ డిస్పెన్సరీస్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రీట్మెంట్ జరుగుతుంది. 2 కూడా ఆయుర్వేద వైద్యశాలలు. వాటిలో డాక్టర్ గారు, ఒక కాంపౌండరు, ఒక క్లాస్ 4 ఎంప్లాయీ ఉంటారు. అదిగాక అదనంగా యోగా ఇన్స్ట్రక్టర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో యోగా కూడా చేయడానికి వీలుగా ఒక షెడ్ ఏర్పాటు చేస్తారు, యోగా షెడ్. దానిలో యోగా మ్యాట్స్ అన్నీ కూడా మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఆ గ్రామంలో ప్రజలు కానీ పేషెంట్స్కి సంబంధించి ఏమైనా డిసీజెస్ సంబంధించి వాటిని క్యూరింగ్కి కూడా యోగా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ డిసీజ్ వాళ్ళు ఏ ఆసనం ఎట్లా వేస్తే ఆ డిసీజ్ క్యూర్ అవుతుంది అనేది యోగా ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. దాని ప్రకారం మేల్ అండ్ ఫిమేల్ యోగా ఇన్స్ట్రక్టర్స్ వస్తారండి. వాళ్ళు ఫిమేల్స్ కూడా వచ్చి ఫ్రీగా ఫిమేల్ ఇన్స్ట్రక్టర్ ఉంటారు కాబట్టి యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఆరోగ్యానికి, శరీరంలో ఉండేటువంటి వ్యాధుల విముక్తికి చాలా బాగా తోడ్పడుతుంది యోగా అనేటువంటిది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ సంజీవరావు ఆధ్వర్యంలో టంగుటూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, పీఈటీలు అరుణ, శ్రీవిద్య, సచివాలయ కన్వీనర్ సోమపల్లి మురళీకృష్ణ, ఎంపీటీసీ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
జెండాలు పడుతున్నాయి, మొహాలు పడట్లా. అందరినీ ప్రోత్సహిస్తూ పూర్వ విద్యార్థులను ప్రోత్సహిస్తూ అలాగే ఈ కార్యక్రమంలో మరి సహకరించినందుకు మేడం కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. వాస్తవంగా మొదట్లో పీడీలు ఎంతవరకు అన్నారంటే వాళ్ళు టెక్నికల్ సపోర్టింగ్ మాత్రం ఉండమన్నారు. కానీ వాళ్ళు బాగా అనుభవం గడించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కనుక ముందున్నట్లయితే మన అధికారులు అందరం కూడా మరి సెక్రటరీస్ అయినా వాలంటీర్స్ అయినా ఎవరైనా సరే మనం వాళ్ళ వెనక ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి కార్యక్రమం. అట్లాగే శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నీ శక్తి సామర్థ్యాలు ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.